ఆయుర్వేద డాక్టర్ మెసేజ్ పెట్టండి ఆఫ్టర్ నెంబర్ పంపిస్తారు డాక్టర్ నెంబర్ వద్దు ఎక్కువ బలం కన్నా చేయదు ఎంత సహకరిస్తే అంతే చేయండి ఏం కాదు వేడి అవుతుంది నాకని మడత పెట్టుకుంటారు శరీరం నాకని మంచిగా మడత పెట్టుకుంటారు లేకపోతే హీట్ వస్తుంది శరీరంలో స్నానం ఎక్కువ చేస్తే మడత పెట్టించాలి నీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఉప్పు కారాలు తగ్గియాలి సూరకాయ దోసకాయ శరీరానికి సర్వ చేసి ఎక్కువ తీసుకోవాలి అంటే ఆలుగడ్డ ఉల్లిగడ్డ తినొద్దు ముల్లంగి తినొచ్చు తర్వాత ఇంకా వేరే సర్వ చేసేవి ఉంటాయి కదా సూరకాయ దోసకాయ ఆకుకూరలు అన్ని తినొచ్చు ఉల్లిపాయ వెల్లిపాయ తినకూడదు అల్లం బాగా వేసుకోవాలి కూరలో అల్లం వేసుకోవాలి అన్ని సునాముకి అజ్మర్ అని ఉంటుంది అది తర్వాత జీలకర్ర నల్ల జీలకర్ర ఇవన్నీ పొడి చేసి పెట్టుకొని రాత్రిపూట అది కషాయం దాకా కాసుకొని తాగాలి అన్నం తిని పడుకునే ముందు తాగితే గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం పోతుంది అది ఏదన్నా ఉంటే డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ చూపెట్టండి అటువంటి కౌంటర్ కాడ డాక్టర్ నెంబర్ అని అడగండి ఇస్తారు మొన్న ఒక వీడియో పెట్టినాం కదా దాని కింద ఫోన్ నెంబర్ ఉంటుంది వీడియో కింద చూడండి కొన్ని వాటర్ తాగాలి మునగాకు పొడి బాగా పాలలో తాగండి పాలలో మునగాకు పొడి 2 స్పూన్లు వేసుకొని రోజు తాగండి అదే చెప్తున్నా కదా అది చేయండి కాల్షియం తక్కువయ్యి అట్లా బలహీనత అవుతుంది మంచి ఆకుకూరలు బాగా తినండి కాలనొప్పులు రాదు మలబద్ధకం రాదు గ్యాస్ ట్రబుల్ రాదు రక్తం ప్రసరణ చక్కగాలి శరీరం శక్తివంతంగా ఆకుకూరలు బాగా తినండి నీ ఒక్కడే 1/4 కిలో ఆకుకూర వండుకొని తినాలి అర్థమైందా అన్నం ఎంత తింటావో దానికి సమానంగా ఆకుకూర తిను అక్కడే అక్కడే ఏం కాదు బాగినట్టు ఉంటుంది లోడు పడుతుంది ఏం కాదు ఏం కాదు ధ్యానం చక్కగా చేస్తున్నట్టు గుర్తు అర్థమైందా కాబట్టి నువ్వు చక్కగా ధ్యానం చేస్తున్నప్పుడు కంగారు పడనక్కర్లేదు ప్రాణాయామ అభ్యాసంలో పట్టు సాధిస్తే ధ్యానం చక్కగా చూస్తుంది అలాగే చేస్తూ పోతున్నారు చేస్తుంటే అదే అభ్యాసం అవుతుంది కొంతకాలానికి మన పుట్టుకతో ఏ పని నిలబడే సాధన పనులు సమకూరుతారు ఉదయం సాయంత్రం 2 పూటలు చేయాలి 2 పూటలు అవకాశం ఉంటే 2 పూటలు చేయాలి ఖాళీ పూటలు వచ్చి చేయాలి మెల్లమెల్ల వాడి శరీరంలో సడన్గా ఒకేసారి చేస్తే హీట్ పెరగడం రకరకాలు ఉంటాయి కదా మెల్లమెల్ల పెంచుకుంటూ వాడి సాధన 2 అవర్స్ ప్రాణాయామం చేసి క్రియ చేసి 2 అవర్స్ మెడిటేషన్ చేయాలి సరిపోతుంది 2 అవర్స్ ఉన్నాయి అన్ని ముద్రలు అన్ని వేయాలి అన్ని చేసినప్పుడు మిగతా కూర్చొని చేసే ప్రాణాయామం ఉంటుంది కదా తీయద్దు ఖాళీ సమయంలో చేసుకోవచ్చు భోజనం చేయడం ఖాళీ పట్ల ఉన్నప్పుడు చూసి చేసుకోవచ్చు ఇక్కడ అన్ని లేడీస్ ఉంటారు కదా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఖాళీ పట్ల చూసుకొని చేయాలి పచ్చిపాలలో రకాలు అడగండి ఏమైనా డౌట్ ఉంటే సునామకు వెళ్ళ పొడి
రికార్డ్ చేసుకోవాలి బాబు తర్వాత రాసు యోగి నిజమైన భక్తుడు. ఎందుకంటే మిగతా భక్తులు ఆడంబర భక్తులు. అటువంటి వేషాధారణ ఉంటుంది తప్ప మనసు భగవంతుని మీద నిలబడుతుంది. అటువంటి పలక మెడకేసుకొని పడిపోతారు కానీ వర్మాలు కూడా రావు. 20 ఏళ్ళు పోతున్నాడు. అటువంటి భక్తి అంటే ఏంటంటే కోరికల కోసం. దేవుడు ఉన్నది దేనికి? కోరికల కోసం అండి అంటున్నారు కదా. అంతేనా? భర్త ఉన్నది కష్టపడి సంపాదించి కుటుంబాన్ని నడపడానికి. దేవుడు ఉన్నది ఎందుకున్నారు? కోరికలు తీర్చడానికి. భర్త కూడా తీర్చని కోరికలు భగవంతుడు తీరుస్తారని. అంతేనా కదా? అంతేనా? కోరికల కోసమే భగవంతుడు. ఫోటోకి ఎందుకు? అందరూ అష్టోత్తరాలు చదువుతారు, కిందికి అష్టోత్తరాలు చదువుతారు, పూజలు చేస్తారు, యాత్రలు చేస్తారు, మొక్కుతారు, గుడి కాడిపోతారు, మొక్కుకుంటారు. అన్ని దేనికోసమైనా కోరికల కోసమే భగవంతుడు. ఇంకా ఆయనకు అదే పనే మన కోరికలు సాధన చేసి మోసం పోతాను అని భగవంతుడు జన్మయిస్తే కోరికల కోసం భగవంతుడిని వాడుకుంటున్నాము. మన వంతుకు వచ్చింది ఆల్రెడీ రాసిపెట్టింది జరుగుతుంది. నువ్వు కోరినా కోరకున్నా నీ వంతుకు వచ్చింది ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. అర్థమైందా? నీకు వచ్చేది వస్తుంది. ఎవరు నీకు అడ్డు పెట్టరు. నీకు వచ్చేది 1000 మంది అడ్డు పెట్టరు. నీకు రాంది 1000 మంది కలిగించలేరు, 1000 మంది తొలగించలేరు. నీకు వచ్చేది వస్తుంది. నువ్వు చేసేది చేసుకుంటావు. నీ కర్తవ్య కర్మని చక్కగా చేసుకుంటావు. సునాముకి ఆకు దాన్ని పొడి చేసుకోండి. అలాగే మన నేల తంగేడు పొడి, అలాగే మన అజిమల, నల్ల జీలకర్ర, అలాగే ఇవన్నీ పొడి చేసి పెట్టుకొని నీళ్లు మరిగించి వేడి నీళ్ళలో రాత్రి పూట పడుకునేటప్పుడు తాగండి. గ్యాస్ ట్రబుల్ మరొక అన్ని పోతాయి. శాకాహారం మంచిది, మాంసాహారం తీసుకోకూడదు. మంచిది. ఆకుకూరలు బాగా తినండి, కూరగాయలు బాగా తినండి, పాలు తినండి, పండ్లు, వెన్న, నెయ్యి, తేనె, కలకండ, ఎన్ని రకాలు ఉంటాయో శాకాహారం. అంతేనా కదా? లైట్గా చేయండి. నీకు ఆ ఉదయమే చెప్పేసిన మళ్ళీ రామాయణమైన అంత రాముడు సీత ఏమంటారు? నువ్వు మునగాకు పొడి పచ్చిపాలలో తాగు రోజు అన్నీ పోతాయి. నెక్స్ట్ ఏ రోగం కోసం? అట్లనా? అందులో మన రాముడు డాక్టర్ కానీ పెట్టినందుకు ఆయన పోయి కాదు అందులో ఉంది కదా మన పెట్టిన వీడియో. దాని కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, చూపెట్టండి. చదువుతున్నాం. టచ్ చేయదు అన్న కిందికి. చేసుకోవచ్చు. నెక్స్ట్ వేడుందా శరీరంలో వాతమా తోటి వస్తుంది. మంచి పోతే ఆహారం తిను. వైన్ తాగుతావా? ఏం తాగవా? మరి వైన్ తాగే చూడకుండా బాగా తిని ఆకుకూరలు బాగా తిను. ఏ ఆకుకూర అయినా పడలేదు. పావు కిలో తినాలి ఒకటే పూట. అన్నం గిట్టే కలుపుకోవాలి. తక్కువ చేసుకొని అల్లం బాగా వేసుకో, ఆకుకూరల్లో అల్లం బాగా వేసుకో, జీలకర్ర పొడి వేసుకో, ఇంత మిరియాల పొడి వేసుకో, గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఇంత పచ్చి కొబ్బరి నువ్వుల పొడి వేసుకో ఆకుకూరలా, ఇంకా గుమ్మగుమ్మలు ఆడుతుంది. రొట్టె ఆకుకూరలే తినొచ్చు తప్పగా చేసుకొని. అట్లా ఒకటే రొట్టెలా ఒకటే రొట్టె పావు కిలో ఆకుకూర తిను. పావు గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం అవుతుంది, రక్తం శుద్ధి అవుతుంది. ఏ నొప్పులు ఉండవు, ఏ నొప్పులు ఉండవు. ఇదే బాగా ఆకుకూరలు బాగా తిను. తినొచ్చు. లంబడో ఏం చేస్తారు? రొట్టెనే కదా. ఇప్పుడు అన్న చెప్తున్నారు కానీ ఎందుకంటే లంబడోలో నాకు ఎప్పుడు రొట్టెనే తింటారు. ఇలా అంటుంది కదా. నార్త్ ఇండియాలో హిందీ రాష్ట్రాల్లో రొట్టెనే కదా తినేది. జొన్న రొట్టెనా? పచ్చ జొన్న రొట్టె మంచిది. తినొచ్చు. ఆ రొట్టె తినేది కావాల్సినంత తిను. చూడండి కదా తక్కువ ఎవరైనా ఉంటాయి చూసుకో. అట్లనే ఉంది. నీకు ఉండాలనే ఉంది ఉంటాయి కదా చూసుకో. మన కొండపిండి ఆకు పూత సమూలాన్ని తీసుకొని దాన్ని మిక్సీ వేసి
జ్యూస్ వేసుకో, అందులో నల్ల ఉలువల పిండి వేసుకొని బాగా మరిగించుకొని, నీకు నాలుగు రుచి కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని పెద్ద గ్లాసు తాగు. రోజు 10 గంటల 15 రోజులు తాగు. లేదు మంచిదే కదా. లాభ అయితే ఉండలేరు, లేవలేరు, కూర్చోలేరు, చాలా అవసరం. ఒకరు ఏమంటున్నారంటే చాలా లావుకున్న స్వామిజీ తగ్గితే బాగుండు అంటారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఏదో స్వామి మావాడు ఎంత తిన్నా లావు అవుతలేడు. పంజాబ్లో అయితే వాడు గోల, పంజాబ్లో లావు ఉంటారంట మనుషులు. అప్పుడు ఏం చేసేస్తారంటే సన్నగా నవ్వు కావాలి స్వామిజీ అని. అంతేనా కదా. మనిషికి రోగం ఉండకూడదు. మంచి ఆరోగ్యం ఉంటే అయిపోయి. సన్న ఉంటుంది, కొట్టుకుంటాం, పొడుకుంటాం, లావుకుంటాం, నల్ల ఉంటాడు, తెల్ల ఉంటాడు. ఆరోగ్యం బాగుందా, తిన్నది జీర్ణం అవుతుందా, పనులు అన్ని చేసుకోగలుగుతున్నా ఒకటే చూసుకోవాలి. అట్లా బాగా ఆకుకూరలు తిను. అన్నం తింటే ఆటోమేటిక్గా శరీరం పెరుగుతుంది. అన్నం తగ్గిస్తే శరీరం తగ్గుతుంది. సరిగా తింటలేము. అట్లా ఆకుకూరలు బాగా తిను. అట్లా రుచిగా చేసుకో. ఆకుకూరల్ని మంచిగా చేసుకొని బాగా ఆకుకూరలు తిను. కూరగాయలు బాగా ఎక్కువ కూరలు తీసుకో. అన్నం కానీ రొట్టె కానీ తక్కువ తీసుకో. అక్కడ డాక్టర్ నెంబర్ అని అడగని తీస్తారు. కౌంటర్ తీసుకొని కలవండి. నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులు, మునగాకు పొడి, పచ్చిపాలకు తాగు. మేకపాలు దొరికితే ఇంకా అద్భుతం. అలసకున్నా సరే నీళ్ళు అయినా పర్వాలేదు. మేకపాలు దొరికితే ఇంకా అద్భుతం. చల్లకాలం కదా, హీట్ చేస్తుంది. చల్లకాలం చల్లబడింది వాతావరణం, నో ప్రాబ్లం. అన్నీ ఉంటాయా. ఇది ఇంట్లో చేసుకునేది. ఇది కాల్షియం పెరగాలి. అంత ఫోన్ నెంబర్ ఉంది. 5,000 మంది పోయి పడ్డారంట. ఏం చేస్తారు ఒకరు? ఆయనకేం అస్టెంట్లు కూడా లేరు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి వెళ్ళండి. ఒక 10 days తర్వాత పోతే ఫ్రీ అవుతుంది కదా. అంతేనా కదా. అక్కడ పోయి రామ్ డాక్టర్ అంటే చెప్తారు కొత్తకోటలో. నెక్స్ట్ ఈ దెబ్బతో ఆయన స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నాడట. ఓ 20,000 మంది చూసేవారు. అందరూ ఒకటేసారి కాలు కలిపితే ఏముంటుంది? ఆయన మెడిసిన్ తయారు చేసుకోవాలి, పేషెంట్స్ అందులాలి, మళ్ళీ ఇంకా ధ్యానం చేసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి కదా. 24 గంటలు ఒక్కొక్కరే 15 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఇంకా డౌట్ చూస్తే అడగండి. ఈ తెలంగాణ గట్టిగా భగవంతుని టైం ప్రకారం చేయాలి. ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల, సాయంత్రం 6 నుంచి 9 లోపల. కాబట్టి అన్నిటి దానికి మొదటి 2 రోజులు అభ్యాసం ఇల్లు రుచి దొరికితే ఆటోమేటిక్గా 2 సార్లకు వస్తాం. ఒక కాలం నుంచి ప్రారంభించినప్పుడు చేసుకోవచ్చు. 6 గంటలు దాని మిగతాలో సాధన చేసుకోవచ్చు. అంతే అంతే. ఎక్కడ వెళ్ళిపోదు అట్లా. మనకు అట్లా అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళిపోదు, టైం పట్టాలి. అట్లా కదా. మహేష్ లోపల ఉన్నాడు. ఇగో ఇక్కడ
అదే వెళ్ళాడు వెళ్తానన్నాడు మార్నింగ్ ఆయన శుక్రవారం వస్తున్నాడు అదే అందుకని మిమ్మల్ని అడిగాను పోయిన మంత్ మీరు రాలేదు కదా ఆయన కూడా పోయిన మంత్ వచ్చేసి ఆదివారం వేసిపోయారు